వెల్కమ్ టు వావి ఛానల్. బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డు ఆవరణలో ఉన్న బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి వంశీకృష్ణ. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలు అందించి ఉప ప్రధానిగా అంటరానితనాన్ని నిర్మూలన కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తిని, తను దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. మామూలుగానే వినపడదు సార్, కొద్ది పెద్ద చేస్తే మంచిది. అయిపోయింది సార్, అయిపోయిందా? బాగా పట్టుకురా అంటరానితనానికి రూపుమాపాలి. దేశంలో ఉన్నటువంటి అన్నగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యత చేయాలి. పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా తీసుకురావాలని సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగజీవన్ రావు గారు. దాదాపు 40 సంవత్సరాల పాటు చనిపోయేంత వరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుట్టడం, మన జాతి గర్వించే విధంగా ఎదగటం, పేదవాళ్ళ కోసం పోరాడటం, 1906లో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ధీరోదాత్తుడు బాబు జగజీవన్ రావు గారు. 1930లోనే అంటరానితనానికి పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగజీవన్ రావు గారు. అందుకనే 1935 సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశ నలుమూలలో తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంటరానితనం రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడి యొక్క జన్మదిన సందర్భంగా కావలిలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. 86-78 సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో 40 సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా, ఉప మంత్రిగా, స్పీకర్గా, ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు జగజీవన్ రావు గారు ఏ కోరికతైతే అణగారిన వర్గాలకి రిజర్వేషన్ కల్పించాలన్నాడు, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగజీవన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానంగా జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీనికి ప్రధాన కారణం. అందుకనే దేశంలో మనం పురాణాలలో శివుడు, విష్ణు, బ్రహ్మ అంటారు. అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగజీవన్ రావు గారి జయంతి ఈ నెల 5వ తేదీ అయితే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14 అయితే, చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ 25 అయితే, త్రిమూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల. అంటే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతిని పురస్కరించుకుని మనందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు 2 కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది. కావలిలో బాబు జగజీవన్ రావు గారి స్తూపాంతో పాటు భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది. అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావలిలో ఈ 2 కూడా తలమానికంగా ఉండి లైబ్రరీలు ఏర్పాటు చేసి బాబు జగజీవన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రను ఉండే విధంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా బాబు జగజీవన్ రావు గారి పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ